ఈ షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళలో ఈ జాయింట్ ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు డాక్టర్ ఏమో నడవమంటారు, నడవలేని పరిస్థితి. ఏం చేయాలి డాక్టర్ గారని? ఖచ్చితంగానండి. కానీ ఒకవేళ ఇలాంటి పరిస్థితులే మీకుంటే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చెప్తానండి. దాంట్లో ఏందంటే కాళ్ళకి ఒక 2 కేజీలు వెయిట్ కట్టుకొని స్ట్రెయిట్‌గా అంటే కాళ్ళని స్ట్రెయిట్‌గా ఉంచటం. స్ట్రెయిట్‌గా ఉంచి 30 సెకండ్లు 30 సెకండ్లు అలా ఉంచండి. దీనివల్ల మీ క్వాడ్రిసెప్స్ అండ్ హామ్‌స్ట్రింగ్ కొంత స్ట్రెంత్ అవుతూ ఉంటుందండి. అంటే మీరు నడవగలిగే శక్తిని జాయింట్ మీద లోడ్ పడకుండా ఇస్తుందది. సో, దానివల్ల మీరు చాలా వరకు ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. కొద్దిసేపు వాక్ చేయడం అనేది కూడా జరుగుతుంది. చాలామంది తిన్న తర్వాత ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు వాక్ చేయమంటామండి. దీనివల్ల ఏమవుతుందంటే మీ డైజెషన్ ప్రాసెస్ కూడా బావుంటుంది. అండ్ ఈజీ అంటే ఎక్కువ సేపు నడవకపోవడం వల్ల అంటే 15 నిమిషాలు మాత్రమే. కొంతమంది ఒక గంట నడిచాను డాక్టర్ గారు, 2 గంటలు నడిచాను డాక్టర్ గారు అంటుంటారు. ఇది ఖచ్చితంగా మోకాలు కూడా అరుగుతుంది, నొప్పి కూడా ఎక్కువవుతుంది. అంతసేపు అవసరం లేదండి యాక్చువల్‌గా. మీకు షుగర్ ఉండి మీకు ఇది ఉందంటే అన్నం తినిన తర్వాత డైజెషన్ ప్రాసెస్ కోసం కావచ్చు, షుగర్ కంట్రోల్ చేయడం కోసం కావచ్చు, మీ వెయిట్ కంట్రోల్ చేయడం కోసం కావచ్చు, అండ్ జాయింట్స్ స్ట్రెంథెన్ అవ్వడం కోసం కావచ్చు, జాయింట్ మీద నొప్పి రాకుండా ఉండడం కోసం కావచ్చు. ఇలాంటివన్నిటిని ఆలోచించి ఒక కొద్దిసేపు అంటే 15 నిమిషాలు 4 భాగాలుగా అంటే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి. తిన్న తర్వాత ఒక 15 నిమిషాలు వాక్ చేయండి. ఒక గంట అయిపోయింది కదా సాయంత్రానికి. సాయంత్రానికి ఒక గంట అయిపోయింది కాబట్టి మీరు మీరు మీ వాకింగ్ మీరు చేసుకున్నట్టు అవుతుంది. రోజుకి ఎన్ని ఎన్ని నిమిషాలు వాక్ చేస్తున్నారంటే, నేను గంట వాక్ చేస్తున్నాను డాక్టర్ గారు. కానీ 4 పూట్ల చేస్తున్నాను. దానివల్ల నాకు జాయింట్ మీద ఇంపాక్ట్ లేదు. ప్లస్ వాక్ కూడా చేస్తున్నాననే ఇది ఉంటుంది. జాయింట్స్ సప్పులుగా కూడా ఉంటాయి. న్యూట్రిషన్ కూడా బాగా వస్తుంది. మీ జాయింట్ స్ట్రెంథెనింగ్ కూడా బాగా పెరుగుతుంది.